పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామరెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్లోని ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. రామరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ముత్తారం మండలం ఖమ్మంపల్లి రామరెడ్డి స్వగ్రామం. గ్రామ సర్పంచ్గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అతను ముత్తారం మండల పరిషత్ అధ్యక్షుడిగా మంథని ఎమ్మెల్యేగా పనిచేశారు. అభిమానులు రామన్న అని పిలుస్తారు. 1994లో మంథని నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుపై గెలుపొందారు. 1999 వరకు మంథని టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999లో దుద్దిళ్ల శ్రీధర్బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బీఆర్ఎస్లో చేరారు. 2021లో టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రేపు సాయంత్రం ఆయన భౌతికాయాన్ని మంథనికి తీసుకుని వస్తున్నట్లుగా సమాచారం. ఆయన చిన్న కుమారుడు అమెరికా నుండి రావాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు. పెద్దపల్లి జిల్లా మంథని మాజీ ఎమ్మెల్యే చందుపట్ల రామరెడ్డి కన్నుమూశారు. అనారోగ్యంతో కొంతకాలంగా హైదరాబాద్లోని ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయన ఇవాళ ఉదయం తుదిశ్వాస విడిచారు. రామరెడ్డి మృతి పట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. రామరెడ్డి ముత్తారం మండలం ఖమ్మంపల్లిది రామరెడ్డి స్వగ్రామం. గ్రామ సర్పంచ్గా రాజకీయ రంగ ప్రవేశం చేసిన అతను ముత్తారం మండల పరిషత్ అధ్యక్షుడిగా మంథని ఎమ్మెల్యేగా పనిచేశారు. అభిమానులు రామన్న అని పిలుస్తారు. 1994లో మంథని నియోజకవర్గం నుంచి మాజీ శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావుపై గెలుపొందారు. 1999 వరకు మంథని టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేశారు. 1999లో దుద్దిళ్ల శ్రీధర్బాబు చేతిలో ఓటమి పాలయ్యారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్లో చేరారు. 2021లో టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరారు. రేపు సాయంత్రం ఆయన భౌతికాయాన్ని మంథనికి తీసుకుని వస్తున్నట్లుగా సమాచారం. ఆయన చిన్న కుమారుడు అమెరికా నుండి రావాల్సి ఉంది. మాజీ ఎమ్మెల్యే మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేశారు.